మీరు ఎలా పెరిగారు రామని గారు? నాకు చాలా ఇది ఇట్లా కాదు. ఇక్కడ మా నాన్నగారు చాలా గుడ్. సో ఈజ్ ఏ వైశ్యాస్ మా నాన్నగారు. ఆయన వచ్చి ఏంటంటే ఒక చాలా భక్తిపూర్వకంగా ఉంటారు. ఆయన చాలా పద్ధతిగా ఉంటారు. చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన. ఆడపిల్లలైతే గాజులు కూడా లేకుండా ఉండకూడదు, బొట్టు లేకుండా ఉండకూడదు పిల్లలంటే. అలా పెరిగాను నేను పెరిగిన. మా నాన్నగారు అలా పెంచారనమాట. మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ఇద్దరు సిస్టర్స్. ఎప్పుడు మీకు డిక్టేషన్ ఇవ్వలేదా తమ్ముడు గానీ? మా బ్రదరు వాడు కొంచెం లిబర్టీగా ఉంటాడు. వాళ్ళ వైఫ్ని కూడా అలాగే ఉంటాడు. వాడు చాలా లిబర్టీగా ఉంటాడు, చాలా లిబరల్గా ఉంటాడు. వాళ్ళ పాపని కూడా అలాగే, వాళ్ళ వైఫ్ కూడా జీన్స్ వేసుకో హ్యాపీగా ఎంజాయ్ చేయి. సో ఈజ్ వెరీ ఓపెన్ మైండ్. ఈజ్ చాలా మంచివాడు వాడు. ఆ విషయంలో ఒక మంచి హస్బెండ్, ఒక మంచి తండ్రిగా ఉన్నాడు వాడు. నాకు ఒక మంచి బ్రదర్గా. సో ఈజ్ వెరీ గుడ్. అలా అందరికీ ఉండదు. మా నాన్నగారు అయితే, అండ్ మా నాన్నగారు పర్టికులర్ ఇలాగా అట్లా ఉండకూడదని కాదు, సొసైటీలో మనం ఎందుకంటే ఆయన పెరిగిన విధం ఆయన కొంచెం ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా ఆయన. అందుకని ఆయన ఏంటంటే ఆడపిల్లలంటే ఇట్లా ఉండాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, చక్కగా పువ్వులు పెట్టుకోవాలి, చక్కగా వేసుకోవాలి, చక్కగా శారీ కట్టుకోవాలి, ఇలా అలాగే పెంచారనమాట నన్ను. అందుకని చేసేవాళ్ళంతా చెడుగా ఆయన ఎప్పుడు అనలేదు. అలా ఉండాలంటారు అంతే. ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే అది వేరు. బట్ నువ్వు మా ఇంట్లో ఉన్నావా, నాకు ఈ పద్ధతే ఇష్టం. మా అమ్మని అలాగే ఉంచేవారు, నన్ను అలాగే. హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉండాలని మా నాన్నగారు ఆ మైండ్ సెట్ అలాగా. మీరు లైఫ్లో బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? మీకు ఏమనిపించేది? మై లైఫ్ మై డెసిషన్ అనిపించేదా? అంతేనా? దీని కాన్సిక్వెన్సెస్ నావే అనా, లేకపోతే మంచి చెడు చెప్పేవారా ఇంట్లో? మా నాన్నగారు ఉన్నప్పుడు నేను వినేదాన్ని మంచి చెడు. ఒక్క స్టేజ్ కోసం మా నాన్నగారు మాట కూడా వినలేము. నేను సినిమాకి వస్తానంటే మా నాన్నగారు వద్దన్నారు. చెప్పాను, ఆయన చాలా ఆర్థోడాక్స్ మనిషి కదా. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు సినిమాలో మన ఇంట్లో ఎవ్వరు లేదమ్మా వెళ్ళొద్దంటే నేను వెళ్తాను అంతే. నువ్వు పంపించలేదంటే నేను సూసైడ్ చేసుకుంటా అన్న. సో నా డెసిషన్ ఏమైనా ఒక్కసారి తీసుకున్నట్టే అది ఎవరి మాట వినను నేను. సో మా నాన్నగారి మాట వినలేదు. ఇంకా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ మాట ఎందుకు వింటాను నేను? సో నాకేది మంచి అనిపిస్తే అది నేను చేస్తారు. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవును, తగ్గను. ఇప్పుడు పుష్ప వస్తుంది కాబట్టి తగ్గేదేలే అంతే. అందరూ అలా ఉండగలిగితే బాగుంటుంది. మళ్ళీ మీరు చూడడానికి మాత్రం చాలా, అంటే అఫ్ కోర్స్ చాలా ఏంటది హోమ్లీగా అడ్జస్ట్ అయిపోతారు. చాలా అడ్జస్ట్మెంట్ అవుతారు, చాలా అడ్జస్ట్ అవుతారు, చాలా తగ్గి నడుస్తారు, చాలా ఏమంటారు అంటే కాంప్రమైజ్ అవుతాను, చెప్పిందని కాంప్రమైజ్ అవుతాను చాలా. బట్ ఇది కాదు నేను ఇట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి అడ్డొస్తే మాత్రం నేను కట్ చేస్తా. నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటా, నా కంఫర్ట్ కావాలి. ఎలా చేయాలో చెప్తే మేము కూడా సంతోషిస్తాం, అంటే అందరికీ అర్థం అవుతుంది కదా. అంటే నేను హీరోయిన్ అవును, మా నాన్నగారిని బ్లాక్ మెయిల్ చేశాను. నాన్నని ఏం చేస్తాను నాన్న కాబట్టి నాన్న హస్బెండ్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా బ్రదర్ అయితే వాడు సేమ్ నా క్యారెక్టర్ కాబట్టి వాడు నాకు అడ్జస్ట్ అయ్యి మేమిద్దరు అలా పెరిగాము. ఇంకా మా హస్బెండ్ అన్నప్పుడు సినిమాలు వద్దండి, నేను సినిమా చేస్తా. అవునా, చెప్పారా వద్దని? నేను ఫస్ట్ వద్దు పిల్లలు పుట్టారు, పిల్లలు చూసుకోండి. పెళ్ళైన తర్వాత విన్నాను, వద్దన్నా టైం తీసుకున్నా. ఇక్క మీద నేను మంచి క్యారెక్టర్లు వస్తాయి, హీరోయిన్ గా వదిలేసి వచ్చాను. ఇప్పుడు నేను చేస్తా, మంచి క్యారెక్టర్ రోల్స్ చేయాలి. నా ప్యాషన్ ఇది, నేను చేస్తాను. వన్ బిగ్ ఛాలెంజ్ ఆమెని గారు, ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ పబ్లిక్ ప్రొఫెషన్. నేను పబ్లిక్, మీరు మన ప్రొఫెషన్లో మనం 10 మందితో మాట్లాడతాం ఎన్వైరన్మెంట్లో. అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక ఉమెన్ ఏం చేయాలి ఇంట్లో, ఇంటి పట్టున? అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బీలిటిల్ చేసే ఉంటాయి కదా సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు. మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధి. కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో? మనం పట్టించుకోకూడదండి. ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం, తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం. నాకు నార్మల్గా చెప్తున్నాను, హస్బెండే కదా అంటున్నారు మీరు. హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్నట్టు అడ్జస్ట్ అంటే తప్పు చేస్తానని నీకు అనిపిస్తే వదిలేసాయి, హ్యాపీ కదా. నువ్వు వేరు నేను వేరు, నా పని నేను చూస్తా, నీ పని నువ్వు చూసుకో. నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటే ఏంటి ఇండస్ట్రీ. మా ఆవిడ మంచి ఆవిడ, మా ఆవిడ గోల్డ్, మా ఆవిడ జెమ్, ఆవిడ నిన్ను నమ్మి పంపిస్తున్నా. సరే నువ్వు ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తా.
ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ఫుల్గా ఉంటాను. అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా 10 రెట్ల నమ్మకం ఉంటుంది కదా. అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి పంపించిన, నేను ట్రస్ట్ఫుల్గా ఉండాలనిపిస్తుంది. లేడీస్ ఎవరైనా అంతే కదా, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు, నీకు అంత నువ్వు వదిలేసే హ్యాపీ. నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు, నీకు ఆ ఇరిటేషన్ ఉన్నప్పుడు వద్దని చెప్పండి, బెటర్ గో వాక్ యువర్ ఓన్ పాత్ అంటారు. అంతే, ఇట్స్ బెటర్ టు మేక్ యువర్ ఓన్. నాకైతే అంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత ఒక మంచి జాబ్ వదులుకొని, మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని, ఇంత మంచి ఒక ఫీల్ వదులుకొని ఇంట్లో కూర్చోలేము. అమ్మో భయపడిపోయి ఓకే మీరు చెప్పేశారని అంత వద్దులేని అలా కూర్చుంటే అక్కడి నుంచి ఇంకోటి వస్తుంది. కరెక్టే కదా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. ఇప్పుడు గాజులు పగలగొట్టి ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది. గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా, అంతే దులిపేసుకుని పోవాలంటారు. అది మనం ఆ ధైర్యం ఆత్మస్థైర్యం మహిళకి రావాలి, ప్రతి అమ్మాయికి రావాలి. అది కూడా మా నారీ సినిమాలో చూపించారు డైరెక్ట్. నేనైతే వెయిటింగ్ చూడ్డానికి. అసలు ఈ సినిమాకి నేను మీరు నమ్మినా నమ్మకపోయినా ఎంత కాంప్రమైజ్ చేస్తానంటే ఇక్కడ సూర్య గారు నవ్వుతున్నారు. సింగిల్ పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారీ సినిమాలో చూపించారు ఆయన. కొడుకు చేసే తప్పుల్ని తల్లి సరిదిద్దారు సింగిల్ పేరెంట్ గా. ఎస్పెషల్లీ పడ్డ తల్లి అయితే తప్పకుండా సరిదిద్దేంత ఒక స్టేజ్ వరకు సరిదిద్దుతాం. అది దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయాడినప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది జస్టిస్. అదే, ఎందుకంటే షీ స్టాండ్స్ ఫర్ ధర్మం. స్త్రీకి తెలిసినంత ధర్మం అండి ఎవరికి నారీ సినిమాలో కాపాడుతుంది అన్నమాట. అంతే, ఆ ధర్మం అది 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 అదే చెప్పినట్టు అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించకూడదు అనేది డైరెక్టర్ సూర్య గారు చాలా బాగా చూపించారు ఈ సినిమాని. ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నా, నాకు బ్యాక్ ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే, జస్ట్ 2 చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్కాన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట. 9 మాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు, అలాగే నెలసరి ప్రతి మంత్లీ లేడీస్కే అండి, మేల్ కి ఏమి ఉండదు, జెంట్స్ కి ఏమి ఉండదు, మన ఉమెన్ కే ఉంటది అన్ని కష్టాలు. పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి. వాడికి ఏముంది, వాడు 16 years అయినా ఒకేలా ఉంటాడు, 14 years అయినా ఒకేలా ఉంటాడు, 30 years అయినా. పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసారు అనుకోండి, పాపం హార్మోనల్ చేంజెస్ అంటారు. అమ్మాయిలకి హార్మోనల్ చేంజ్ ఉంటే పక్కింటి అబ్బాయిని చూస్తే వేసి కాళ్ళు ఎరగొట్టి పడతారు అంతే. ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం 6-5 పురుషులు ఉన్నారు, వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి, అంటే అందరూ మగాళ్ళు అంటే మగాళ్ళందరూ మంచి చెడ్డోళ్ళని చెప్పాలి, అదే కాదండి, బట్ ఆ తత్వం పోదు, బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి. అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు. అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో. అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే లాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు కూడా విన్నాను. భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక దిక్కుమాలిన ఐడియాలజీ మనస్తత్వాలు ఉండే, చాలా తప్పండి. చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు, అది చాలా తప్పది. అది ఎలాగా ఆడదాని మీద చేయెత్తడం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది. అవును, అంతే. చాలా. సో ఇందులో పాటలు బాగున్నాయి. ఏదైనా స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి. మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగుబడుతుంది. స్త్రీ నారీ సినిమాలో డైరెక్టర్ అదే కూడా చూపించారు. ప్రేమతో అబ్యూస్ చేసి మీరు చెప్పినట్లు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా వైఫ్ కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నా కాళ్ళు నువ్వు అలా పడుండాలి అనే మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ లైన్ అండి. అందులో ఆ చిన్న పిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా, ఎందుకంటే అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇలా ప్రాబ్లం, ఇక్కడ ఇలా ప్రాబ్లం, మళ్ళీ ఇలా ప్రాబ్లం అయినా కూడా అమ్మాయిలనే అందరు అంటారు. అలా అన్నప్పుడు ఈ నారీ అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఉంది కదా అందులో, నారీ అంటే అది జనరల్గా నారీ అని పెట్టారు టైటిల్ సూర్య గారు. నేను అక్కడ ఒక టీచర్, నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది మాత్రమే మీరు చూసారు. దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్, ఎందుకు అలా ఉండాలి, మనం ఎందుకు మారాలి మగాడిగా, మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తను చెప్తుంది అనమాట. ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది.
క్యారెక్టర్ పేరు భారతి నాది. ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకు ఇలా ఉండకూడదు, ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తుంది, ఇలా కాదు మీ అమ్మాయి నువ్వు ఎందుకు చదువు మానిపించేస్తున్నావు అంటే ఎవడో మగాడు చూసాడని ఇంట్లో కూర్చోబెట్టేస్తావా? అవి చాలాసార్లు విన్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి ముష్టి ఆర్గ్యుమెంట్లు చాలా విన్నాం. చెప్పండి. దానికి అన్ని ఆన్సర్ ఇస్తుంది ఈ భారతి అనే క్యారెక్టర్. చాలా పవర్ఫుల్ లైన్స్ అండి. ఐ హోప్ నిజంగా మనకి అంటే ఇది ఎవరెవరికి రీచ్ అవ్వాలంటారు ఈ సినిమా మీ దృష్టిలో? ఆల్ ఓవర్ ఈ ముష్టి మగాళ్ళు ఉన్నారు కదా, అంటే అందరినీ నేను చెప్పట్లే, అందరూ మగాళ్ళు నేను చెప్పట్లేండి, ఇలాంటి ముష్టి మగాళ్ళు అంటే కొంతమంది ముష్టి మగాళ్ళు ఉంటారు కదా, ఈ చైల్డ్ అబ్యూస్ చేయడం, తప్పుగా లేడీస్ని అబ్యూస్ చేయడం, వైఫ్ని కట్టుకున్న భార్యనే తప్పు దారులు నడిపించడం, కొంత ముష్టి అంటే నేను చెప్పే ఇలాంటి పర్సెంట్ ఉన్నారు కదా అని అందరూ మగాళ్ళు. రాముడు కృష్ణుడు లాంటి మగాళ్ళు కూడా ఉన్నారండి, మంచి మంచి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, వాళ్ళని నేను అనట్లే, ఇలాంటి ముష్టి మగాళ్ళు చెప్తున్నాను. వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా, వాళ్ళంతా వెళ్ళి ఈ సినిమా చూడాలి. మన లేడీస్ని ఎంత అబ్యూస్ చేస్తున్నారు, చిన్న పిల్లలను చూడకుండా, ఏజ్ అయిన వాళ్ళని చూడకుండా, కట్టుకున్న భార్యకి ఒక న్యాయం చేయకుండా, దాన్ని ఎంత అన్యాయంగా వాళ్ళు ఘోరంగా దాన్ని ట్రీట్ చేస్తారు. ఒక వైఫ్ని ఎక్కడో పుట్టి పెరిగి వస్తే దాన్ని లవ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసే వరకు లవ్ చేస్తారు, వచ్చిన తర్వాత వేరేలా ట్రీట్ చేస్తారు. అలా అవుతుంటాయండి. మీకు తెలిసిన వాళ్ళకి అయ్యాయా? చాలా. ఓ 2 ఉదాహరణలు చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఇది రియల్, దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్ అండి, దిస్ ఇస్ అ రియల్ డిస్కషన్ వీఆర్ హ్యావింగ్. ఏదో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ అని నేను అనుకోవట్లే, సత్యంగా నేను ఇంత కనెక్ట్ అవుతోంది కూడా ఈ సినిమా తోటి, బికాస్ మీరే రియాలిటీకి వద్దాము, ఇది మనం నారీ సినిమా రియాలిటీకి దగ్గరగా ఎన్ని చూస్తున్నాం అంటే రోజుకు రోజు. అదే జయలలిత గారు మీరు ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ లైఫ్ స్టోరీ చాలు కదండి. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని ఆయన ఎంత అబ్యూస్ చేశారు ఆవిడని, ఆవిడే ఇంటర్వ్యూలో చెప్పింది. సో అది ఎంత అన్యాయం కదా. చాలా. సో అలాంటి ముష్టి మగాళ్ళకి నేను చెప్పాను. అంతే అంతే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ సినిమా చూడాలి, చూసి నేర్చుకోవాలి, మంచి ఏంటి చెడు అంటే ఏంటి నేర్చుకోవాలి. సో ఆమెని గారు మీరు ఆబ్వియస్లీ ఒక పవర్ఫుల్ టీచర్ క్యారెక్టర్, భారతి క్యారెక్టర్ వేశారు కాబట్టి అన్ని చీరలే కట్టారా సినిమా అంతా? అవునండి, మంచి కాటన్ శారీస్, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అలా కొంచెం నీట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలని. సో ఇది ప్రొడ్యూసర్ గారే కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేశారు, చాలా మంచిగా డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలని చెప్పి బ్లౌజ్ దగ్గర నుంచి జ్యువెల్స్ దగ్గర నుంచి ఆవిడే అన్ని సెలెక్ట్ చేశారనమాట. నో కాస్ట్యూమర్. పింక్ సినిమాలో దీనికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తా. పింక్ సినిమాలో చూసారా, పింక్ వకీల్ సాబ్, అందులో ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం పార్టీ టైప్, పబ్ గోయింగ్ టైప్ కాబట్టి తన్ని చూసి ఒక మగాడు గ్రాంటెడ్ గా తీసుకుంటాడు. ఎలాగో తను తాగుతోంది కదా, ఇంకా అన్నిటికీ ఓకే అనే టైప్ లో తన్ని ఆ విధంగా ఉన్నది ఫిజికల్ గా అసాల్ట్ చేయడం, తీసుకెళ్ళిపోవడం. అమ్మాయి ఆ టైప్ అయినా అమ్మాయి క్యారెక్టర్ మీద వేసే ప్రయత్నం చేస్తారు. ఈ యాటిట్యూడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడు ఒక స్త్రీ అంటే తాను మగవాడి కళ్ళలో తాను డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకుంటాడు తప్ప తనకు ఒక డీసెన్సీ చచ్చుంటుంది, ఆ దాని ప్రకారం ఆవిడ డ్రెస్ చేసుకునే స్వేచ్ఛ ఆవిడకుంది అని అనుకోరు కదా. ఎందుకంటే మీరే చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రకారం స్విమ్ సూట్స్ వేసుకోవడం తప్పని కాదు, కానీ చాలామంది వేసుకుంటారు, అందంగా కనిపిస్తారు, దే క్యారీ ఇట్ ఆఫ్ బ్యూటిఫుల్లీ వాళ్ళ ప్రొఫెషనల్లో. మీరు ఒకసారి కొన్ని కాస్ట్యూమ్స్ వేసుకునేటప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు అని మీరు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు. మీరు వద్దనుకున్నారు, అది అంతే, దట్స్ యువర్ చాయిస్. అక్కడ పాయింట్ ఏంటి, మీ చాయిస్ ఉండాలి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే ఇష్టం లేదు. కానీ ఆ సినిమాలో అవసరం, అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. పంపులకు కూడా వేయించారు డైరెక్టర్ గారు, బట్ డీసెంట్ గానే వేయించారు. నాకు స్విమ్ సూట్ కంఫర్టబుల్ గా వేసుకున్నాను, కంఫర్టబుల్ డాన్స్ కూడా, ఆ కాస్ట్యూమ్స్ నేను డాన్స్ కూడా చేశాను. సో అది వేరు. కానీ అది ఏపిచ్చేసి దాన్ని అగ్లీగా చూపిస్తారు చూడండి, అది ఇష్టం కాదు నాకు. అది ఇష్టం ఉండదు మీకు. మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము వేసుకోవచ్చు, ఎందుకు వేసుకోకూడదు డ్రెస్సులు మంచిగా? నువ్వు చూసే నీ పాయింట్ ఆఫ్ నీవు ఎలా చూస్తావు, నీ విజన్ ఎలా ఉంటుందో, నీ వ్యూ ఎలా ఉంటుందో నీకే తెలియాలి. కానీ తల్లిని తల్లిగానే చూడాలి అంతే. చూసేవాడు కళ్ళు పీకుడు కదా, వాళ్ళ కళ్ళు పీకరు, కళ్ళు పీకరు, మమ్మల్ని అనడం ఎందుకు? మాకు ఒక స్వేచ్ఛ ఉంది కదా లేడీస్ కు. ఇప్పుడు నాకు సూట్ అవుతుంది కాబట్టి నాకు శారీ సూట్ అవుతుంది, అది వేరు.
నాకు నచ్చుతుంది, నాకు బాగుంటుంది అని వేసుకున్నప్పుడు అది ఎందుకు తప్పు అవుతుంది? అసలు పర్ఫెక్ట్గా చెప్పారు. చివరికి నాకు బాధేసేది ఏంటంటే, ఒక స్త్రీ తిరగబడి పురుషుడిని భర్తను ఏదో చేయబోతుంటే చేతికి కప్పడాలు కర్రిస్తారండి. మంచి పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఇవ్వచ్చు, గన్ను లేకపోతే మంచి AK-47 ఇవ్వచ్చు కదా, అప్పడాల కర్ర, గరిట, అట్ల కాడ ఇవే ఇస్తారు. అంటే అలా స్టీరియోటైప్ అయిపోయింది. లేదు లేండి, అలాగా చాలా మారిపోయింది. మన లేడీస్ కూడా మన నారీ లాగే సినిమాలో ఎట్లా నారీ ఉందో అలాగే మారిపోయారు చాలా వరకు. బట్ ఈ సినిమా అయితే ఇంకా ప్లస్ అవుతుంది. ఇప్పుడు అలా లేదు, లేడీస్ అమ్మాయిలంతా నువ్వేంటో నేనేంటి అన్నట్టు లెవెల్గా ఉన్నారు ఇప్పుడు. అంతే, అలా అలా ఇదైపోయింది. అవును. మీరు అక్రాస్ కల్చర్స్ చూసారు కదా ఆమని గారు, ఇది ఎక్కడైనా ప్రత్యేకంగా విమెన్కి ఈ నారీకి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నాయంటారా? కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ అని? అన్ని చోట్ల ఉందండి. అన్ని దేశాలు, అన్ని కల్చర్స్, అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ మీరు తమిళ ఇండస్ట్రీ అయితే నేను చెప్పలేనండి, అది ఎప్పుడు కొంచెం అది వేరు అనుకోండి. మన ఇండియాలో మన ఒక మన ఇండియా అని ఒక సరౌండింగ్ లో అయితే మాత్రం ఇది ఎక్కడైనా ఉంది. సో ఆమని గారు చక్కగా యాక్టింగ్ చేసుకుంటారు మీరు, మంచి సినిమాస్, మంచి రోల్స్ వస్తున్నాయి, బహుశా కావాల్సిన బట్టలు అవి కొనుక్కుంటారు, హ్యాపీగా ఉంటారు. ఏం కోరుకుంటారు ఆమని గారు లైఫ్లో? ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది యాక్చువల్లీ? స్త్రీకి అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఒకప్పుడు హీరోయిన్ అప్పుడు నేను హీరోయిన్ అవ్వాలి, అలా ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలనుకోండి, ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది, అలా ఉంటుంది. తర్వాత మ్యారేజ్, ఒక మంచి హస్బెండ్ రావాలి, నన్ను ప్రేమగా చూసుకునే హస్బెండ్ కావాలని, ఇది అన్ని కోరికలే. లేడీస్ అయితే అన్ని కోరికలే. నెక్స్ట్ పిల్లలు, మంచి పిల్లలు పుట్టాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, పెరగాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. నెక్స్ట్ ఇంకా అదే కోరుకుంటాం కదా లేడీస్కి, ఇంకా అంతకంటే ఏమి ఉండదు. తన్ని మర్చిపోయి నెక్స్ట్ పిల్లలు ఆ పాటకి వెళ్ళిపోతుంది అనమాట. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అది చూస్తే నేను మెరిసిపోవాలి, ఇదే ఉంటుంది. అవును. సో ఆ టైప్ ఆఫ్ మీరు మీ వారు అండర్స్టాండింగ్ బాగా మంచి ఎంకరేజింగ్ హస్బెండ్ అయిన. లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండలేను కదా. ఆయన ఇండస్ట్రీలో లేరు కదా. లేదు. సో ఇప్పుడు అలా మీరు మిమ్మల్ని మీ స్కెడ్యూల్స్తో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? స్కెడ్యూల్స్ మీరు షూటింగ్స్కి వెళ్తారు? షూటింగ్స్కి వెళ్తాను, లేనప్పుడు 1 day 2 days లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఉండడం చెన్నై, సో ఇక్కడ నుంచి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోవడం, పిల్లలతో 2 days ఉండడం, మళ్ళీ పరిగెత్తుకుని రావడం. సో షెడ్యూల్స్ ఇలా బిజీ ఉంటుంది. ఇంకా వీడియో కాల్స్ ఉంది కదా, అదొక ప్లస్ అయింది. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడంతా వీడియో కాల్ మాట్లాడడం పిల్లలతో, మార్నింగ్ అండ్ నైట్ అలాగా. సో ఒకప్పుడైతే వీడియో కాల్స్ లేదు, ఇంకా చాలా కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు వీడియో కాల్స్ ఉంది కాబట్టి పిల్లలతో కొంచెం మాట్లాడితే ఏదో దగ్గరుండి మాట్లాడినంత ఒక ఫీలింగ్ ఉంటుంది, పిల్లల మొహం చూస్తాం. అవును అవును. ఇప్పుడు ఎంత వయసు పిల్లలకి? బాబుకి 10 years, పాపకి 8 years. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తారా? ఇప్పుడే ఇంకా చెప్తారా? అమ్మ పాప అయితే ఇంకా నాకున్న ఈ లక్షణాలన్నీ ఉంటాయి అనుకో, ఎప్పుడు ఇదే ఉంటుంది, డైలాగ్ చెప్పుకోవడం ఇలా ఉంటుంది. బట్ నాకు ఇంట్రెస్ట్ అంటే నేను అతన్ని వద్దు అని చెప్పను, చెయ్యని కూడా చెప్పను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేస్తారు. మా బాబు అయితే వాడు కొంచెం షై ఫీల్, వాడికి అన్ని వచ్చు కానీ వాడు షై ఫీల్ ఉంటాడు. బట్ చూసిన వాళ్ళందరూ ఏమంటారు, మీ బాబు చాలా అందంగా ఉన్నాడు, వాడు హీరో చేయండి అంటారు. నా చేతుల్లో ఏముందండి, వాడికి ఇష్టమైతే వాడు రాని, వాడే ట్రై చేయని, అంతే. బ్యాకప్ అయితే ఉంటాం అంతే.